తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ఇసుక ర్యాంప్ నిర్వాహకులకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఇసుక లారీపైన లోడ్ చేసిన అనంతరం పట్టలు కట్టాలని, డ్రైవర్లు అతి వేగంగా లారీలను నడపరాదని సూచించారు. నిబంధనలకు అతిక్రమించిన వారికి కఠిన చర్యలుంటాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇసుక ర్యాంప్ నిర్వాహకులకు హెచ్చరించారు. ఈ నిబంధనలు పాటించని పక్షంలో ఇసుక ర్యాంప్ లైసెన్స్ రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలిపారు. భయంకరమైనటువంటి రెండు విషయాలు నేను గమనించాను. ఇప్పుడు కూడా వస్తుంటే కూడా లారీలు ఇక్కడ చూస్తే బరకాలు కంప్లీట్గా కప్పట్లేదు. ఎవరు ఇసుక పైకి ఎగిరిపోయి జనాల కళ్ళల్లో పడిపోయి ప్రమాదం ఉంది, ఏదైనా కళ్ళల్లో పడిపోయి బైకుల మీద వెళ్ళే వాళ్ళు యాక్సిడెంట్లు అయిపోయి ఏదైనా జరగవచ్చు. బరకాలు సరిగ్గా కప్పట్లేదు. రెండో విషయం ఏంటంటే, మన రోడ్డు మీద మునుకోవడం దగ్గర కానీ చూసినట్టయితే రోడ్డు మీద అంతా ఇసుకే ఉంది. రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఇసుక ఎప్పుడైతే ఉందో బళ్ళన్నీ స్కిడ్ అయిపోతే ఎవడో అడావిడి ఏ హాస్పిటల్కి వెళ్ళో, స్కూల్కి వెళ్ళో, లేదా వ్యాపారం ఇచ్చే రాజమండ్రి వెళ్ళో వస్తే ఖచ్చితంగా స్కిడ్ అయిపడిపోతారు. బరకాలు పూర్తిగా మీరు కప్పినట్లయితే ఖచ్చితంగా మాత్రం ఆ ఇసుక అక్కడ బయటికి పోదు, జనాల కళ్ళల్లోకి వెళ్ళదు. అదేవిధంగా ఈ మూడో పాయింట్ ఏంటంటే, మన వాళ్ళకి కొడతాం, గట్టిగా స్పీడ్కి కొడతాం. మరి ట్రిప్పులు ఎక్కువ పడతాయనో ఇంకోటో నాకు తెలియదు. ఈ మూడు విషయాలు మాత్రం అర్జెంటుగా మీరు కంట్రోల్ చేయకపోతే ఎస్ఐ గారు ఖచ్చితంగా సీరియస్గా చర్యలు తీసేస్తారు. ఎస్ఐ గారు ఈ వేళ నుంచి ఎక్కడైనా పూర్తిగా బరకం కప్పి లేకపోతే లారీని ఇమీడియట్ కేసు. ఇప్పుడు నేను 3 లారీలు మనం వచ్చేటప్పుడు చూసాం. ఒక లారీ కంప్లీట్గా కప్పాడు, బ్రహ్మాండంగా ఉంది. ప్రభుత్వం ఉచితంగా ప్రతి వాడికి ఇసుక అందాలనేది ప్రభుత్వ గవర్నమెంట్ పాలసీ ఉంది, అది కూడా బాగుంది. ఏళ్ళ కూడా